మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందులు సావిత్రిలో ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్ అంటే 3 సోల్ ఫోర్సెస్ దాటి సావిత్రీదేవి తన సోల్ని వెతుక్కునే ఆ ప్రయాణం, అంతర్గతంగా తనలో తాను చేస్తున్న ప్రయాణం గురించింది ఈ చాప్టర్, ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్. తెలుగులో తాతగారు సావిత్రిలో దీనికి ఆత్మజ్ఞానము ఆత్మోపలబ్ధి అని టైటిల్. 643 పేజీ నుంచి 654 పేజీ వరకు ఉంది ఇది తెలుగులో. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో బ్రీఫ్గా శ్రీ అరవిందులు ఏం చెప్పారో చూద్దాం. ఫైండింగ్ ఆఫ్ ద సోల్. Having seen the 3 soul forces, Madonna of grief, goddess of power and courage, goddess of peace, parts of her soul but not her true secret soul, Savitri proceeded seeking the soul's mystic cave and first stepped into the night of God. ఈ 3 శక్తులు తన ఆత్మలో భాగాలే, కానీ సంపూర్ణమైన తన రహస్య ఆత్మ కాదు, సీక్రెట్ సోల్ కాదు అనే ఉద్దేశంతో సావిత్రీదేవి ఆ శక్తులకి నేను తప్పకుండా అతని చేయి పట్టుకుని భగవంతుడిని మీ దగ్గరికి తీసుకొస్తాను, తీసుకొచ్చినప్పుడు మీరు పరిపూర్ణులయ్యి మీరు చేసే కర్తవ్యం చక్కగా చేయగలుగుతారు అని చెప్పటం మనం ప్రీవియస్ సెక్షన్లో విన్నాము. ఆవిడ ముందుకి అక్కడి నుంచి వెళ్ళగా soul's mystic cave, she first stepped into the night of God. Into the night of God. భగవంతుని యొక్క రాత్రి. రాత్రి అంటే ఊహించుకోవచ్చు మనం, చీకటిగా ఉంటుంది, ఏది కనపడదు. మామూలుగా మనకి చీకటి పగలు, రాత్రి, రాత్రి చీకటి, తర్వాత పగలు. అలాగా ఇక్కడ కూడా ఆత్మ లోపల వెతుక్కుంటూ వెళ్ళిన ఆ గూఢమైన గుహలో మొత్తం అంధకారంగా ఉంది. దిస్ ఈజ్ ద నైట్ ఆఫ్ గాడ్. ద ఇన్ఎఫిషియంట్ స్ట్రైవింగ్ మార్టల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ ఫెయిల్డ్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుని చీకటిలో, ఆ గుహలో తన అంతర్గతంలోకి వెళ్ళినప్పుడు మన సామాన్యమైన హృదయ స్పందనలు, ఆలోచనలు ఇవన్నీ తెలియడం, శరీరం ఎలా ఉంది అనేది తెలియటం ఏవి లేవు, మొత్తం స్తంభించినట్టుగా అయిందిట. ఇన్ ఎ సింపుల్ ప్యూరిటీ ఆఫ్ ఎంప్టీనెస్ హర్ మైండ్ నెల్ట్ డౌన్ బిఫోర్ ది అన్నోవబుల్. ఇంతకుముందే ఆత్మ ఈ దరిదాపుల్లోనే ఉంది నా ఆత్మ అనే జ్ఞానంతో ఆవిడ ముందుకు కదిలారు అని చెప్పి మనం చదివాం. అప్పుడు ఈ 3 శక్తులు కనిపించాయని. ఇప్పుడు ఈ 3 శక్తుల్ని దాటిన తర్వాత ఆవిడకి అక్కడ ఒక దివ్యశక్తి ఉంది అని తెలుసు, కానీ అదేంటి అనేది ఆవిడకి తెలియట్లేదు. ఇన్ ఎ సింపుల్ ప్యూరిటీ ఆఫ్ ఎంప్టీనెస్, అంతా తన శరీరంతో ఆలోచనలు, మనసుతో ఆలోచనలు, హృదయం స్పందన ఇవి ఆగి కంప్లీట్గా నిశ్శబ్దంగా, వేకెంట్గా, శూన్యంగా ఆవిడ భగవంతుని ముందు మోకరిల్లినట్టుగా అయింది. హర్ మైండ్ నెల్ట్ డౌన్ బిఫోర్ ది అన్నోవబుల్. ఆమె మేధ భగవంతుని ముందు వినమ్రంగా చేతులు జోడించి మొక్కింది. ఆల్ ఎల్స్ వాజ్ అబాలిష్డ్ సేవ్ హర్ నేకెడ్ సెల్ఫ్ అండ్ ద ప్రోస్ట్రేట్ ఎర్నింగ్ ఆఫ్ హర్ సరెండర్డ్ హార్ట్. ఇంకా అక్కడ సావిత్రికి తాను అంటే శరీరం కాదు, అక్కడ మనస్సు కాదు, హృదయము కాదు, ఈ శరీరానికి సంబంధించింది ఏదీ కాని తాను, ఆ తానుకి ఉన్నదేమిటి అంటే భగవంతునికి అర్పణ చేసుకోవాలి అనే ఒక తపన, ఎర్నింగ్.
ఆ తపనతో నిలబడ్డ సావిత్రి కళ్ళు మూసుకుని అక్కడ. అందువల్ల అక్కడ ఇంకా అహంకారం లేదు, వేరే బలము లేదు, కేవలం ఉన్నది తీవ్రమైన భగవంతునికి తన్ని తాను అర్పించుకోవాలి అనే సంకల్పం ఒక్కటే ఉంది. హర్ సెల్ఫ్ వాజ్ నథింగ్, గాడ్ అలోన్ వాజ్ ఆల్, యట్ గాడ్ షీ న్యూ నాట్ బట్ ఓన్లీ న్యూ హీ వాజ్. ఆమెకు అక్కడింకా తాను అనే సంకల్పం ఏది లేదు, విడిగా అంతా దైవమే. కానీ ఆ దైవం కనపట్టం లేదు, ఉన్నాడన్న తెలుసు, స్పృహ మాత్రం ఉందిట. షీ న్యూ బట్ ఓన్లీ న్యూ హీ వాజ్, తెలుసు అక్కడున్నాడని, కనపడలేదు. ఇన్ గాడ్స్ నైట్ ఆల్ వాజ్ ఫార్మ్లెస్, వాయిస్లెస్, ఇన్ఫినిట్. ఈ గాడ్స్ నైట్లో మనకి దేనికి రూపం లేదు, శబ్దం కూడా లేదు, ఏది కనపడటం కూడా లేదు, అంతా నిశ్శబ్దము, వాస్ట్నెస్, అంధకారం. విదిన్ సావిత్రి నౌ దేర్ వాజ్ అ సేక్రెడ్ డార్క్నెస్ విచ్ న్యూ డమ్లీ ఇమ్మెన్స్లీ ద అన్నోన్. సావిత్రి లోపలే ఉంది ఈ గాడ్స్ నైట్. తనకి తనకే వేరే మాటల రూపంలో కాకుండా నిశ్శబ్దంలో నుంచే ఒక పవిత్రమైన భావన, అతను ఇక్కడే ఉన్నాడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని కనపడటం లేదు. షీ క్రాస్ ద fathomless impersonal night silently like a small knot passing through a mightier knot. శూన్యం, ఆ చీకటి మొత్తం ఒక శూన్యం, అందులో శబ్దం లేదు, దృశ్యం ఏదీ లేదు, అంతా అంధకారం. అది ఒక పెద్ద సముద్రం, అంత అంధకారపు సముద్రం. ఆ అంధకారపు సముద్రంలో ఎలాగైతే సముద్రంలో అలలు సముద్రంలో భాగం కిందే ఉంటాయో, ఆ శూన్యంలో నుంచి సావిత్రి అనే ఒక చిన్న శూన్యం, ఏమీ లేదు ఇప్పుడు సావిత్రి దగ్గర శరీర స్పృహ కానీ మనస్సు యొక్క ఆలోచనలు కానీ లేకుండా ఆ శూన్యంలో నుంచి ఒక చిన్న శూన్యం నిశ్శబ్దంగా నడుస్తున్నట్టుగా సావిత్రి అవతలికి దాటిందిట. At last the emptiness broke. The world stirred within and her inner self became her space. కొంతసేపు అలాగ నిశ్శబ్దంగా తాను అనే స్పృహ లేకుండా వెళ్ళిన తర్వాత ఏదో కదలిక, ఆ కదలిక లోపల వచ్చిన తర్వాత ఆ నేను అనేది మళ్ళీ స్పృహ రావటం సావిత్రీదేవికి మొదలైంది. అండ్ హర్ ఇన్నర్ సెల్ఫ్ బికేమ్ హర్ స్పేస్. అప్పుడు తన అంతరంగం మళ్ళీ తన అంతరంగమే అయిందిట. అంతకుముందు సావిత్రీదేవికి తన అంతరంగం కూడా ఆ విశ్వం యొక్క అంతరంగంలో ఒక చిన్న శూన్యం కిందే ఉంది, అందులో ఆలోచనలేవి లేవు. ద ఎయిర్ ట్రెంబుల్డ్ విత్ ప్యాషన్ అండ్ డిలైట్ యాజ్ షీ ఫెల్ట్ అ బ్లిస్ఫుల్ నియర్నెస్ టు గాడ్. ఆవిడకి తెలియకుండానే ఏదో ఆనందం, భగవంతునికి అతి సమీపానికి వచ్చాను నేను అనే ఆ ఆనందంతో ఆవిడ హృదయం మళ్ళీ నిండింది. దెర్ వాజ్ డాన్ ఆఫ్టర్ ద నైట్. ఎప్పుడు కూడా అంధకారము చీకటి అంటే ఖచ్చితంగా దాని తర్వాత ద్వంద్వంలో రెండో భాగం వెలుగు, ఉషస్సు, ఉదయం జరిగిందిట. As in an old remembered dream come true, she recognized in her prophetic mind the imperishable luster of that sky, the sweetness of the happy air, the mystic cavern in the sacred hill, and knew the dwelling of her secret soul. ఇంత ప్రయాణం మొత్తం అంతా సాగుతూ వస్తూ విజయవంతంగా సావిత్రీదేవి ద డ్వెల్లింగ్ ఆఫ్ హర్ సీక్రెట్ సోల్ దగ్గరికి వచ్చి గుర్తుపట్టిందిట. తన సీక్రెట్ సోల్ ఉండే స్థానానికి, నివాసానికి ఆమె రాగలిగారు. అది చూడంగానే ఆవిడకి ఇది ఇంతకుముందు చూసిందే, నేను కలల్లో చూశాను, ఇదంతా నాకు తెలిసిందే, ఈ కొండ తెలుసు, ఈ గుహ తెలుసు, ఈ వాతావరణం అంతా నాకు పరిచితమే అనేలాగా అనిపించిందిట. ద ఇంపెరిషబుల్ లస్టర్ ఆఫ్ దట్ స్కై, ఆ ఆకాశంలో ఉన్న వెలుగులు, ద స్వీట్నెస్ ఆఫ్ ద హ్యాపీ ఎయిర్, ఆ గాలిలో ఉన్న మాధుర్యం, ఇవన్నీ కూడా భూమి మీద లాంటి వాటికంటే చాలా అనంతమైన దివ్యమైన మాధుర్యం.
అంతా కూడా తనకి ఇంతకుముందు తెలుసు, తను చూసిందే అని గుర్తుపట్టిన లాంటి ఆనందం ఆవిడకి కలిగింది. ఆ పవిత్రమైన హిల్ మీద తన సీక్రెట్ సోల్ ఉండే క్యావర్న్ గుహ, ఆ గుహని గుర్తుపట్టారు ఆవిడ. అప్పుడు ద క్యావర్న్ లే విత్డ్రాన్ ఈవెన్ ఫ్రమ్ లైఫ్స్ ఇన్నర్ సెన్స్. మన బాహ్య స్పృహకి బాహ్య స్పర్శకి కాదు, మన అంతస్సులో ఉన్న అంతఃస్పర్శకి కూడా అందనంత గుహ్యంగా గూఢంగా ఉందిట ఆ గుహ. There was dimness around the great rock door carved in the massive stone of matter's trance. అందులో వెలుగు చీకటి, పూర్తిగా చీకటి కాదు పూర్తిగా వెలుగు కాకుండా కొద్దిగా వెలుగు కనపడుతూ ఉన్నట్టుగా ఉన్న చోట ఒక పెద్ద రాతి ద్వారం ఉందిట. గ్రేట్ రాక్ డోర్, శిలతో ఉన్న లాంటి తలుపు. ఆ మ్యాసివ్ స్టోన్ ఆఫ్ మ్యాటర్స్ ట్రాన్స్. ఎందుకంటే మ్యాటర్ యొక్క ట్రాన్స్ ఉంటుంది చూడండి, దాని సుషుప్తి, దాన్ని కదపటం అనేది అంత తేలిక కాదు. అది అన్నింటికీ ఈ సృష్టిలో కింద మూలంలాగా ఉంది. మనలో కూడా అది అంతరంగంలో కదలటానికి ఇష్టపడకుండా ఉంటుందన్నమాట, మ్యాటర్ యొక్క ట్రాన్స్. ఆ గుహ అతి గుహ్యంగా ఉంది అని చెప్పారు. అక్కడ ఒక శిలతోటి వేసిన లాంటి తలుపు, ఆ తలుపుని తోస్తే అక్కడ ఏమున్నాయి, 2 golden serpents were curled round the lintel. ఆ ద్వారం చుట్టూ 2 బంగారు పాములు చెక్కబడి ఉన్నాయిట. దే లుక్డ్ విత్ విజ్డమ్స్ డీప్ ల్యూమినస్ ఐస్. అవి జ్ఞానవంతమైన కాంతివంతమైన కళ్ళతో చూస్తున్నాయి. An eagle covered it with wide conquering wings. ఆ సర్పాలు రెండింటిపైన ఒక ఈగల్ ఉంది, గరుడ పక్షి. ఆ గరుడ పక్షి చాలా పెద్ద రెక్కలతోటి కనిపిస్తూ ఉందిట. ఇది అక్కడున్న చెక్కడం. చాలా ధైర్యంగా పెద్ద పెద్ద రెక్కలతో, వైడ్ కాంకరింగ్ వింగ్స్, దేన్నైనా సరే ఓడించి అధిగమించగలిగిన లాంటి రెక్కలతోటి ఉన్న గరుడ పక్షి కనిపించింది, గరుత్మంతుడు. ఈ వర్ణన మొత్తానికి తెలుగులో తాతగారు ఇచ్చిన చక్రాలు, వాటిని జాగృత అయితే కుండలిని ఎలాగ ఉంటుంది, మొత్తం వాటి ప్రయాణం, లోపలున్న లైఫ్ కాన్షియస్నెస్ అండ్ ఫోర్స్ అనేది మనం ఈ సావిత్రికి ముందు ఇంట్రడక్షన్స్లో కూడా ఒకసారి చెప్పుకున్నాము. అది మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. తెలుగులో మళ్ళీ చదువుతాం. She crossed the threshold sleep and saw great figures of gods. ఆ నిద్రపోతున్న లాంటి సుషుప్తావస్థలో, సబ్కాన్షియస్లో ఉన్నలాగా ఉన్న పరిస్థితుల్లో ఆ ద్వారబంధం దగ్గర దాటి లోపలికి వెళ్తే షీ సా గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ గాడ్స్ వాచింగ్ విత్ కాన్షియస్ రిగార్డ్. అక్కడ ఎంతోమంది దేవతలు జాగ్రత్తగా ఏం జరుగుతోంది అనేది గమనిస్తూ ఉన్నారనేది ఈవిడ చూశారు. ద సోల్ ఆఫ్ మ్యాన్. ఏం చూస్తున్నారు వాళ్ళు అంటే, ఈ మానవుని యొక్క ఆత్మ ఏం చేస్తోంది, ఎటు వెళ్తోంది, ఎంతవరకు దానికి సహాయం చేయాలి, ఎక్కడ ఆపాలి అనేవన్నీ గమనిస్తున్నట్టుగా ఉన్నారు. ఆన్ ద వాల్స్ వర్ కార్వ్డ్ ద లైఫ్ సీన్ ఆఫ్ మ్యాన్ అండ్ బీస్ట్, లైఫ్ ఆఫ్ గాడ్స్, ద నెసెసిటీ ఆఫ్ ద నంబర్లెస్ వరల్డ్స్, ద సక్సెంట్ మెసేజ్ ఆఫ్ ద క్లైంబింగ్ ప్లేన్స్. అక్కడ ఆ గుహ లోపల గోడల మీద చూస్తే ఎన్నో చిత్రాలు ఉన్నాయట. ఆ చిత్రాలలో మానవుని సృష్టి ఆద్యం నుంచి, పశు స్వభావంతో ఉన్న జంతువుల దగ్గర నుంచి మానవుడిగా రావటము, ఆ తర్వాత ఎన్నో ప్రపంచాలు ఎందుకున్నాయి, ఇన్ని ప్రపంచాల అవసరం ఏమిటి, మానవుని ప్రగతికి అడుగడుగున ఎలాగ అవసరమైనటువంటి వనరులు, పరిస్థితులు కల్పించబడుతున్నాయి అనేది అర్థమయ్యేలాంటి సందేశాలు అక్కడ ఉన్నాయట. హియర్ దేర్ వాజ్ నో స్టెప్ ఆఫ్ బ్రీదింగ్ మెన్, ఇట్ వాజ్ ఓన్లీ ద లివింగ్ నియర్నెస్ ఆఫ్ ద సోల్. ఈ ప్రాంతంలోకి
బ్రీదింగ్ మెన్ అంటే సాధారణ ప్రపంచంలో బాహ్య స్పృహతో ఉండే మనుషులు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ శ్వాస కూడా కంట్రోల్ చేసుకుని ఆపేసుకోగలుగుతారు కావాలంటే. అటువంటి గుహలోకి ఆవిడ వెళ్ళారు. మనం బయట వీఆర్ ఆల్ బ్రీదింగ్ మెన్. మనం బాహ్య స్పృహతో ఉన్నప్పుడు మనను ఊపిరి ఆపేయమంటే ఆపలేం. కానీ ఇక్కడ లోపల ఆత్మకి ఊపిరి తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేది ఆత్మలు తప్ప ఊపిరి తీసుకునే మనుషులు వచ్చే చోటు కాదు. ఇట్ వాజ్ ఓన్లీ ద లివింగ్ నియర్నెస్ ఆఫ్ ద సోల్. అక్కడ అమరమైనటువంటి ఆత్మలు ఒకటితో ఒకటి కలిసి ఉన్నాయి తప్ప అక్కడ చూసేదేది కూడాను బాహ్య ప్రపంచంలో శరీరంతో ఉన్న లాంటి దృశ్యాలు కావు. యట్ ఆల్ ద వరల్డ్స్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ వర్ దేర్ అండ్ షీ సా అండ్ ఫెల్ట్ ఇన్లీ బై ద సెల్ఫ్. అక్కడ మనుషులు లేరు అని చెప్పి అన్ని ఆత్మలే. ఆ ఆత్మలు అన్ని ప్రపంచాలలో ఉన్నలాంటి జీవరాశుల్ని ఆవిడ చూడగలిగింది. భగవంతుణ్ణి కూడా అక్కడ ఉన్నాడు అనేది తన ఆత్మతో ఆ ఆత్మని తెలుసుకోగలిగింది. తన అంతరాత్మలో ఇన్లీ లోపల ఆమెకి తెలిసిందిట. మనసుతో కాదు, ఆలోచనతో కాదు, బాహ్య ఇంద్రియ శక్తులతో కాదు. షీ సా విత్ ద స్పిరిట్స్ విజన్ విచ్ ఇస్ హోల్లీ ట్రూ. మన మామూలు కళ్ళు ఈ దృష్టితో చూసిన దాంట్లో పూర్ణ సత్యం మనకి కనపడదు. కానీ ఆత్మదృష్టి, అంతర్దృష్టితో చూసినప్పుడు మనకు కనపడేది సంపూర్ణమైన సత్యమే. ఆ సత్యాన్ని ఆమె చూడగలిగింది. తనతో పాటు గాడ్ అండ్ అదర్ నోబుల్ సోల్స్. ఇంకొంచెం ముందుకి ఆవిడ వెళ్తూ ఉంటే షీ ఫెల్ట్ హర్ సెల్ఫ్ మేడ్ వన్ విత్ ఆల్ షీ సా. క్రమంగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తాను చూసిందల్లా తానే అయిపోవటం అనేది ఆవిడకి తెలిసింది. తాను ఏ వస్తువులనైతే విడిగా చూసిందో అవన్నీ తనలో భాగం కింద అయ్యాయిట. సో దిస్ ఇస్ ద జర్నీ ఫర్ ద సోల్. సీక్రెట్ సోల్ తెలుసుకుంటూ ఉంది సావిత్రీదేవి. దెన్ ఎ సీల్డ్ ఐడెంటిటీ విదిన్ హర్ వోక్. షీ న్యూ హర్ సెల్ఫ్ ద బిలవెడ్ ఆఫ్ ద సుప్రీం. అప్పటి వరకు తనకి తెలియకుండా ఒక సీల్ ముద్ర వేసి దాచేసిన లాంటి ఒక ఐడెంటిటీ, అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకోవడానికి ఇప్పుడు మనం అందరం వాడతాం ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు, మన ఫోటో, మన పేరు ఉంటాయి కదా. అలాగా సావిత్రీదేవికి తన లోపలే ఉన్న తన ఐడెంటిటీ ప్రూఫ్ లాంటిది ఒకటి జాగృతమైనట్టుగా అయిందిట. అంటే తానెవరు అనేది తెలిసేలాగా. తానెవరు? షీ న్యూ హర్ సెల్ఫ్ ద బిలవెడ్ ఆఫ్ ద సుప్రీం. ఏం తెలిసింది అంటే నేను ఈ విశ్వాత్మ, ఈ సృష్టికర్తకి అతి ప్రియమైన దాన్ని, ప్రియాతి ప్రియమైన భాగస్వామిని. దీస్ గాడ్స్ అండ్ గాడెసెస్ వర్ హీ అండ్ షీ. ఇక్కడ నేను చూస్తున్న ఈ దేవుళ్ళు దేవతలందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నేను భగవంతుడు ఇద్దరం కలిసి చేసిన రూపాలే. వీళ్ళందరూ మా రూపాలే. ద మదర్ వాజ్ షీ ఆఫ్ బ్యూటీ అండ్ డిలైట్. నేను ఈ సృష్టి మొత్తానికి సౌందర్యాధిదేవతని, ఆనంద దేవతని. కృష్ణ అండ్ రాధా, ఎడోరర్ అండ్ ఎడోర్డ్, సెల్ఫ్ లాస్ట్ అండ్ వన్. రాధాకృష్ణులు అనుకున్న, పార్వతీ పరమేశ్వరులు అనుకున్న, ప్రకృతి పురుషులు అనుకున్న ఈ విశ్వమంతా ఎవరినైతే పూజిస్తోందో అది నేను, నా స్వామి అనేది ఆవిడకి అక్కడ తాను ఎవరు అనేది తెలుసుకోగలిగింది. ఇన్ ద లాస్ట్ చేంబర్ ఆన్ ఎ గోల్డెన్ సీట్. ఇంకా ముందుకు వెళ్తే ఆఖరి చేంబర్ట. ఆ గుహలోనే రకరకాల చేంబర్స్లో నుంచి వెళ్తూ ఉంటే ఆఖరి చేంబర్లో ఏం కనిపించిందిట? ద వరల్డ్స్ అన్అటైనబుల్ ఫాంట్, ఇన్విజిబుల్ బ్యూటీ, సన్ ఆఫ్ విచ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ అ బీమ్. వన్. ఈ పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు అని ఇద్దరి కింద ఉన్న కంటే పైన ఉన్నది ఒకటి. ఆ ఒకటి ఎక్కడుంది అంటే అన్నింటికంటే ఆఖరి చేంబర్లో
అత్యంత కాంతివంతమైన ఒక సింహాసనం పైన సాట్ ద వన్, ది అన్నోబుల్, ద అన్అటైనబుల్. ఎవరినైతే మనం మాటల్లో చెప్పుకోలేము, మన మనస్సుతో అర్థం చేసుకోలేము, ఎవరినైతే మనం అసంభవం తెలుసుకోవడానికి అందుకోవడానికి అనేలాంటి ఆ వన్ అక్కడ ఉన్నది. దెన్ ఆల్ బికేమ్ ఫార్మ్లెస్, ప్యూర్, bare, and through a tunnel dug in the last rock she came to the deathless sun. There was a house of flame and light, a doorless living fire, and then she met her secret soul. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యూర్, బేర్, ఫార్మ్లెస్. వన్ అంటే రూపం లేదు, రూపరహితుడు, ఆకారం ఏది లేదు, సంపూర్ణమైన తేజస్సు. ఆ తేజస్సులో నుంచి ఇంకొంచెం ముందుకి వెళ్తే అక్కడ ఇంకొక పెద్ద రాక్ ఉందిట, శిల. ఆ శిల లోపల నుంచి తవ్వుకుంటూ వెళ్ళినట్టుగా షీ డగ్, తవ్వుకుంటూ ఛేదించుకుంటూ వెళ్తే ఆ శిలని షీ కేమ్ టు ద డెత్లెస్ సన్, అమృతమయమైన సూర్యుని దగ్గరికి వచ్చింది. జ్ఞానము, తేజస్సు మొత్తం అన్నింటికీ సోర్స్ అయిన ఆ సన్. దేర్ వాజ్ ఎ హౌస్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ లైట్, ఎ డోర్లెస్ లివింగ్ ఫైర్. అక్కడ సంపూర్ణమైన జ్ఞానస్వరూపంతో ఒక సూర్యబింబంలాగా, అనంత కోటి తేజస్సులతో ఉన్న ఒక సూర్యబింబం. అండ్ దెన్ షీ మెట్ హర్ సీక్రెట్ సోల్. అక్కడ తన సీక్రెట్ సోల్ని తను కలుసుకుంది. అంటే ఈవిడ సీక్రెట్ సోల్ ఈజ్ దట్ సన్, ఇమ్మెన్స్ లైట్, నాలెడ్జ్, పవర్, ఎవ్రీథింగ్. ఆ సీక్రెట్ సోల్ని ఆవిడ కలిశారు. కలిసిన తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాము. నమస్కారం.